ప్రభు యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరులారా, ఈరోజు మనందరం కూడా జపమాలే నా ఆయుధం అని చెప్పేసి మనందరం కూడా ధ్యానించుకుందాము. అందుకుగాను లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదువుకుందాము. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా, దేవమాత మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అని అనెను. ప్రియులారా, 10 సంవత్సరముల కిందట నేను కడప రైల్వే స్టేషన్ నుంచి కేరళకు వచ్చుచుండగా అకస్మాత్తుగా నేను బయలుదేరడము జరిగింది. అప్పుడు నేను టికెట్ తీసుకోకుండా నేను ఆ ట్రైన్లోకి ఎంటర్ అయ్యాను. టీటీ వస్తున్నాడు, అందరి యొక్క ఆ టికెట్లను చెక్ చేస్తున్నాడు. నా దగ్గర టికెట్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ నన్ను జైల్లో వేస్తారేమోనని, నన్ను కొడతారేమోనని చెప్పేసి నాలో ఉన్నటువంటి ఆ భయం క్షణంకు క్షణం ఎక్కువైపోతుందన్నమాట. నేనేం చేశానంటే ఎంటమటే నా జేబులో ఉన్నటువంటి జపమాలను తీసుకొని చెబుతూ ఉన్నాను. నా వంతు రానే వచ్చింది. వచ్చిన వెంబటే టీటీ వచ్చి అడిగాడు, బాబు నీ టికెట్ చూపించు అని అన్నాడు. నేను చెప్పాను, సార్ నేను మర్చిపోయి టికెట్ తీసుకోవటం జరిగింది, తీసుకోలేదు, కావున నన్ను క్షమించు. నేను రాబోతున్నటువంటి నెక్స్ట్ స్టేషన్లో దిగి నేను టికెట్ తీసుకుంటాను అని అనిన వెంటనే నా దగ్గర ఎటువంటి ఫైన్ తీసుకోకుండా ఆయన ఏమన్నాడంటే, బాబు ఇంకోసారి చేయకుండా నెక్స్ట్ స్టేషన్ అతి త్వరలో వస్తుంది, అక్కడ టికెట్ తీసుకొని నీవు ట్రైన్ మళ్ళీ ఎక్కేసి అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. ఇది కేవలం నా గొప్పతనం కాదు, కానీ అది కేవలం జపమాలలో ఉన్నటువంటి అద్భుత శక్తి అని ఆ రోజు నాకు అర్థమైపోయింది. అంటే అంతకుముందే నాకు తెలుసులే, కానీ ఆనాడు మరియమాత సహకారం, జపమాల యొక్క ఆ యొక్క సహకారం నాతో నా వెంబడి లేకపోయి ఉండింటే ఆ రోజున ఖచ్చితంగా నన్ను జైల్లో అన్న వేసేవారు, లేకపోతే నా దగ్గర ఆ జరిమానాన్న విధించేవారు. ప్రియ సహోదరులు, అందుకే చెప్పి ఉన్నాను, జపమాలే మన ఆయుధం. జపమాల ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. జపమాలను ధరించిన వారైతేనేమి, జపమాలను చెప్పేవారైతేనేమి, జపమాలలో పాల్గొన్న వారు ఎవరైతేనేమి ఆ యొక్క అద్భుత శక్తిని ఈ రోజుకు కూడా పొందుతున్నారు. ప్రియ సహోదరులారా, జపమాలంటే ఇది ఏదో మరియమాతను ఆరాధించటం లేదు. జపమాలంటే ఏదో యేసుక్రీస్తు ప్రభుల వారిని మేము పక్కన పెట్టడం లేదు. జపమాలంటే ఏదో మన మనోభావాలు మంచిగా ఉండాలని మన స్వార్థంతో చెప్పట్లేదు, కానీ ఇది కేవలం యేసు ప్రభుల వారి యొక్క జనన, మరణ, పునరుత్థానాలను తెలుపుతుంది జపమాల. ప్రతి ఒక్కటి కూడా ఉంది ఈ జపమాలలో. యేసు ప్రభుల వారి యొక్క పుట్టుకను తెలుసుకోవచ్చు, ఆయన యొక్క పరిచర్యను తెలుసుకోవచ్చు, ఆయన యొక్క మరణాన్ని తెలుసుకోవచ్చు, ఆయన యొక్క పునరుత్థానాన్ని తెలుసుకోవచ్చు, ఆయన యొక్క పరిచర్యను ఏ విధంగా కొనసాగింపబడిందో, ఏ విధంగా మరియమాత మోక్షారోహణం పొందిందో అవన్నీ కూడా జపమాలలో ఇమిడి ఉన్నాయి. అంతేకాని జపమాల చెప్పటం ద్వారా కథోలికులు ఎవరు కూడా యేసు ప్రభుల వారిని కించపరచడం లేదండి. ప్రతి ఒక్కటి కూడా జపమాలలోనే ఉంది. యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక ఉంది, యేసు ప్రభుల వారు జ్ఞానస్నానం తీసుకోవటం ఉంది, యేసు ప్రభుల వారు మరణించుట ఉంది, యేసు ప్రభుల వారు పునరుత్థానమవుట అన్నీ కూడా జపమాలలోనే ఉన్నాయి. ఈ జపమాల తారతమ్యాలను తీసివేస్తుంది. ఈ జపమాల అన్నిటిని కూడా మంచిగా ఏర్పరుస్తుంది. ప్రతి ఒక్క భక్తునికి యేసు ప్రభుల వారిని
దగ్గర చేస్తుంది ఈ జపమాల. అందుకే ప్రతి ఒక్క కథోలిక క్రైస్తవుడు మెడలో వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది వేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఇది వేసుకుంటే సాతాను రాదు, ఇది వేసుకుంటే వ్యాధులు రావు, ఇది వేసుకుంటే ఎటువంటి అపరోధాలు రావు, ఎటువంటి అనుమానాలు రావు, సాతానుగాడు పరిగెత్తుతాడు ఇది మనతో ఉంటే. అందుకే దీనిని ఎవరెవరైతే ధరిస్తారో వారు శక్తి కలిగి ఉంటారు. అందుకే ఒక భక్తుడు అంటాడు, జపమాలే నా ఆయుధం. ఎందుకంటే ఈ ఆయుధం నాతో ఉంటే ఎంతమందినైనా నేను జయింప చేయగలను. అందుకే పునీత అల్ఫోన్స్ లిగోరి గారు జపమాల గురించి ఈ విధంగా అంటారు. ఏమంటారంటే, లోకానికి అంతులేని అద్భుతాలను అందించింది ఈ జపమాల, మంచి మరణంతో సత్కరించింది ఎంతోమందిని ఈ జపమాలని చెప్పేసి. కావున ప్రియ సహోదరులారా, మన అందరం కూడా మరియ మాతను గౌరవిస్తూ మరియ మాతతో చేతులు కలిపి ఈ జపమాలను చెప్పుదాం. పనుకునే ముందు, లేచిన తర్వాత, ఖాళీ సమయంలో ముచ్చట్లు చెప్పుకోకుండా మనందరం కూడా జపమాలను చెప్పుకుంటూ దేవాతి దేవుణ్ణి మనందరం కూడా స్మరించుకుందాము. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.